కర్ణాటకలో ఈ మధ్య డీజీపీ స్థాయి వ్యక్తి ఒక స్త్రీతో ఇంటిమేట్ గా ఉన్న దృశ్యాలను చూసి ఆయనను సస్పెండ్ చేశారు. భారతదేశంలో చాలా మంది నివ్వెరపోయారు, కొందరు ఆశ్చర్యపోయారు, కొందరు షాక్ అయ్యారు కూడా. ఎందుకు ఇంత స్థాయి ఉన్న వ్యక్తులు ఇలా ఎందుకు ప్రవర్తిస్తారు? వాళ్ళు ఉన్నది ఆఫీస్ అని తెలుసు, చుట్టుపక్కల నిఘాలు ఉంటాయని తెలుసు, అంత రెస్పాన్సిబుల్ పొజిషన్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఎందుకు చేస్తారు? వాళ్ళ మానసిక స్థితిగతులు ఏంటి అని ఒక సైకలాజీ అనలిటిక్ పర్స్పెక్టివ్లో చూస్తే ఇది మనం ఒక 3-4 అంశాలు చెప్పాల్సి వస్తుంది. ఒకటి, పవర్ డైనమిక్స్ అంటే ఏంటి? పవర్లో ఉన్న వాళ్ళు సబార్డినేట్ ఉన్న వాళ్ళను, తక్కువ పవర్ ఉన్న వాళ్ళను కంట్రోల్ చేయడం ఒక పార్ట్ ఉంటుంది. తర్వాత నార్సిస్టిక్ టెండెన్సీస్ అంటే ఏంటి? వాళ్ళకు సంబంధించిన ఇష్యూలు వాళ్ళు ఏది చేసినా కూడా ఇది రైటే, నేను ఒక వ్యాలిడేషన్ తెచ్చుకోవాలి అనే భావనతో చేయడం రెండోది. మూడోది, అన్రిజాల్వ్డ్ పర్సనల్ ఇష్యూస్ ఉంటాయి కొన్ని. కొంతమంది వాళ్ళకి ఒక సైకోజెనిక్ ఇంపార్టెన్సీ ఉంటుంది. వాళ్ళ స్పౌస్ దగ్గర దే కెనాట్ పర్ఫామ్, బట్ వెనెవర్ దే గెట్ అన్ ఆపర్చునిటీ దే ట్రై టు చెక్ ఇట్ అండ్ టెస్ట్ ఇట్. నిజంగానే నేను ఇంపార్టెంట్నా లేకపోతే పొటెంట్నా అని ప్రూవ్ చేసుకోవడానికి ఒక డ్రైవ్ జనరేట్ అయ్యి వాళ్ళు అట్లాంటి పనులు చేస్తారు. నాలుగోది, సెన్స్ ఆఫ్ ఎంటైటిల్మెంట్ అంటే ఏంటి? నేను పవర్లో ఉన్నాను, ఏం చేసినా ఏం కాదు, ఎవరు నన్ను పట్టించుకోరు, నన్ను ఎవరు ప్రశ్నించరు, ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ మై కంట్రోల్ అనే భావనతో ఉండి చేయగలిగే పనులు. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఇన్సెక్యూరిటీ అబౌట్ దేర్ ఓన్ సెల్ఫ్. దే వాంట్ సమ్ వ్యాలిడిటీ టు బిలీవ్ దట్ దే హ్యావ్ సెల్ఫ్ వర్త్. ఇలాంటి కారణాలతోటి వాళ్ళు స్థాయిని మరిచిపోయి, ప్రదేశాన్ని మరిచిపోయి, అవకాశాలని వచ్చినప్పుడు దాన్ని అందిపుచ్చుకోవాలనే ఆలోచనతో వెళ్ళిపోయి ఇలాంటి జీవితంలో ఊహించని భరించని ఒక కాన్సిక్వెన్స్ని ఎదుర్కొంటారు. ఎవరికైనా ఇలాంటి భావనలు ఉంటే గనక, ఇన్స్టెడ్ ఆఫ్ వర్కింగ్ అండ్ గెటింగ్ టూ మచ్ లోడ్ ఆన్ దేర్ హెడ్, ప్లీజ్ విజిట్ ఏ ప్రొఫెషనల్, గెట్ కరెక్టెడ్.